హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఏమంటాడంటే, మా మూలాలు భారత్లోనే ఉన్నాయి, మా పూర్వీకులంతా హిందువులే. పాకిస్తాన్లో పాఠశాలల్లో ఉన్న పుస్తకాల్లో మా చరిత్ర కనుమరుగు చేశారు. అందరూ కూడా సౌదీ నుంచి వచ్చాం, లేదంటే ముస్లిం కంట్రీస్ నుంచి వచ్చామని చెప్పి పాకిస్తాన్లో ఉన్న ప్రజలు భావిస్తున్నారు. హిందుత్వం పట్ల వ్యతిరేకత పెంచుకున్నారు. కానీ అది వాస్తవం కాదు. మౌర్యుడు, చంద్రగుప్తుడు వారి వారసులం మేము. తర్వాతి కాలంలో మతాలు మారిపోయాయి, జనరేషన్స్ మారిపోయాయి. అందుకని మేము ఇక్కడ పాకిస్తాన్లో ఉన్నాం. కానీ మాకు పాకిస్తాన్ అంటే దేశభక్తి ఉంటుంది, ఎందుకంటే మా దేశం కాబట్టి. కానీ పాకిస్తాన్లో ఉన్న ప్రజలు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన పూర్వీకులంతా కూడా హిందువులే. ఈ విషయం ఎన్నోసార్లు ప్రూవ్ అయింది, పుస్తకాల్లో కూడా ఉంది. కొంతమంది మత ఛాందసవాదులు ఈ విషయాన్ని అంగీకరించరు. అఖండ భారతదేశం 24 ముక్కలుగా విడిపోయిందనే విషయం మన అందరికీ తెలుసు. 24 ముక్కే పాకిస్తాన్. బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, శ్రీలంక కానీ, టిబెట్, మయన్మార్, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, ఇలా అనేక భాగాలుగా విడిపోయింది. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క మతం ఉంది. భారతదేశంలో మాత్రం హిందూ మతం. ఈ దేశాలన్నింటి మీద కూడా ఎవ్వరూ దండయాత్ర చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే అవన్నీ ఒకప్పుడు అఖండ భారతదేశంలో భాగమై ఉన్నాయి. భారతదేశం మీద దండెత్తారు తప్ప వాటి మీద 1800 సంవత్సరంలో బ్రిటిషర్స్ అఖండ భారతదేశాన్ని పరిపాలించడం కష్టమైన తరుణంలో ముక్కలుగా విడగొట్టు. ఆ 1800 తర్వాత మనతో కలిసి ఉన్న ఏదైనా ఉన్నాయి అంటే ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశ్. తర్వాత ఇవి కూడా విడిపోయాయి. మీ అందరికీ తెలుసు పాకిస్తాను, బంగ్లాదేశ్ ఎలా విడిపోయిందనే అంశం. స్వతంత్రం వచ్చిన తర్వాత విడిపోయినటువంటి వ్యక్తులే ఈ రోజు మన దేశాన్ని దుమ్మెత్తి పోస్తూ మన దేశం మీద పగబట్టారు. ఎందుకు అంత పగ అంటే కేవలం మతం అనే అంశం. ఒకప్పుడు అందరం హిందువులు అని చెప్పినటువంటి వ్యక్తులు ఎందుకు భారతదేశం మీద పగబడుతున్నారు? ఎందుకు భారతదేశాన్ని టార్గెట్ చేశారు? ఎందుకు ఆత్మాహుతి దాడులు చేసుకుంటున్నారు? ఎందుకు పార్లమెంట్ మీద దాడి చేశారు? ఎందుకు మా దేశ ప్రజల్ని అవమానిస్తున్నారు? మేము అవకాశం ఇస్తే మీరు ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడు. అంతేగాని పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ దేశంగా కావాలని బ్రిటిష్ వాళ్ళ మీద ఫైట్ చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నటువంటి నాయకులు లేదా చనిపోయినటువంటి నాయకులు భారతదేశంలో ఉండి స్వతంత్రం కోసం పోరాడి ఉండొచ్చు. ఈ మాటను నేను కాదన్ను. మహమ్మద్ అలీ జిన్నా లాంటి వ్యక్తులు భారతదేశ స్వతంత్రోద్యమంలో పాల్గొని ఉండొచ్చు. కానీ ప్రత్యేకంగా పాకిస్తాన్ కోసం కాదు కదా వాళ్ళు పాల్గొంది, భారతదేశం కోసమే యుద్ధం చేశారు. పాకిస్తాన్ ని సాధించుకోవడానికి ఏం చేశారు? భారతదేశం మీద యుద్ధం. అర్థమైంది మీకు క్లియర్ గా? ఒకప్పుడు భారతదేశానికి స్వతంత్రం కోసం బ్రిటిషర్స్ మీద యుద్ధం చేస్తే తర్వాత పాకిస్తాన్ సపరేట్ కంట్రీ కావాలని భారతదేశం మీద యుద్ధం చేశారు. ఇది చాలా ప్రమాదకరమైన యుద్ధం, భారత్ కి పాకిస్తాన్ కి జరిగినటువంటి యుద్ధం. ఆ యుద్ధంలోనే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ POKని వాళ్ళు కొంత సొంతం చేసుకోగలిగారు. దాన్ని ఎప్పటికీ మనం తిరిగి సాధించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తాం. పాకిస్తాన్ అప్పుడు సపరేట్ దేశంగా మతం ఆధారంగా ఏర్పడినటువంటి దేశం. ఏమి లేదండి, చిన్న క్లారిటీ. ప్రతి దేశం అఖండ భారతదేశంలో భాగమే. ఈ రోజు మతం ఆధారంగా, ధర్మం ఆధారంగా, యుద్ధాలు ఆధారంగా దురాక్రమణదారులు ఆక్రమించడం వలన ముక్కలుగా విడిపోయాయి. అసలు మన భారతదేశానికి భారత్ అనే పేరు రావడానికి కారణం ఏంటి? దుష్యంత మహారాజు శకుంతలాదేవికి జన్మించినటువంటి భరతుడు అనేటువంటి వ్యక్తి. ఆయన భరతఖండాన్ని మొత్తాన్ని పరిపాలించేటువంటి భారతదేశం అనేటువంటి పేరు. ఇది మన అందరికీ తెలిసి సింధు నది ప్రాంతంలో నివసిస్తున్నారు కాబట్టి హిందుస్థాన్ అనేటువంటి పేరు వచ్చింది. ఈ హిందుస్థాన్ లో భాగమై ఉన్నటువంటి వాళ్లే ప్రస్తుతం విడివిడిగా ఉన్నటువంటి వాళ్ళకి భారత్ అంటే నచ్చదు. ఒకప్పుడు మీ అందరికీ పుట్టిల్లు ఇదే. ఈ రోజు విడిపోయి మీరు అత్తగారింటికి వెళ్ళినట్టుగా వెళ్ళిపోయి అత్తగారింట్లో ఏదైనా కష్టాలుంటే పుట్టింటితో చెప్పుకునే ప్రయత్నం చేయాలి. పుట్టింటి మీద దాడి చేయడం ఏంటంటే దరిద్రంగా, కాస్తాని సిగ్గుండాలి కదా. ఇప్పుడు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ అదే చేస్తుంది. ఈ రోజు ఈ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ ఏదైతే చెప్పాడో ఇది గొడ్డలి పెట్టు లాంటి వాక్యం. భారతదేశాన్ని వ్యతిరేకించి శత్రు దేశం లాగా చూసే ప్రతి ఒక్కడు బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం. ఈవెన్ భారతదేశంలో ఉన్నటువంటి దేశద్రోహులకు కూడా ఈ మాట బాగా చెవిలోకి వెళ్ళాలి. శేషం పోసినట్టుగా ఉంటది ఈ మాట. అసలు అరే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఏంటి, భారతదేశంలో మా పూర్వీకులు ఉన్నారు, హిందువులు మా పూర్వీకులు, మేము ఒకప్పుడు హిందువులు అని చెప్పడం ఏంటి? ఈ మాటతో కాస్త మంచి సొవ్వు ఒకటి బాగా కొలిమిలో కాల్చి చెవిలో తిప్పినట్టుగా అనిపిస్తుంటది కొంతమంది దేశద్రోహులు. అందరికీ కాదులే, కొంతమందికి. ఎందుకంటే చాలా మంది వ్యక్తులు ఈ రోజు ముస్లింస్ గా ఉండి దేశాలను పరిపాలిస్తూ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా మా ముత్తాతలు హిందువులే అని చెప్పారు. ఎప్పుడు మతం మారారండి వీళ్ళు? అర్థం చేసుకోండి క్లియర్ గా. నేను ఒక మతాన్ని తక్కువ చేయడానికి చెప్పట్లా. తర్వాతి కాలంలో వచ్చి ఉండొచ్చు మతాలు. హిందూ మతం ఎప్పుడు పుట్టింది అనేది ఎవరు చెప్పలేడు. వరల్డ్స్ ఓల్డెస్ట్ రిలీజియన్ ఏదని మనం గూగుల్లో కొట్టినా అది హిందూ మతం అనే చూపిస్తోంది. మన అంచనానే, మన లెక్కే 5000 సంవత్సరాలు. మరి అంతకంటే ముందు శ్రీకృష్ణుడు ఈ భూమి మీద జన్మించి నడయాడి కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత ఇవన్నీ కూడా ఖండాలుగా విడిపోయి ఉపఖండాలు కాస్త రాజులు పరిపాలించిన సమయంలో దేశాలుగా విడిపోయి ఇప్పుడు ఆ దేశాల్లోనే అనేక మంది పరిపాలన చేస్తారు. ఈ పరిపాలన నిజంగా కంప్లీట్ గా జ్ఞానం తెలిసి చరిత్ర చదువుకున్న వ్యక్తులు ప్రతి ఒక్కరికి తెలుసు అఖండ భారతదేశం అంటే ఏంటి. అఖండ భారతదేశంలో ఏ మతం ఉంది, ఆ మతం ఈ రోజు ఎన్ని ముక్కలుగా విడిపోయింది. ఎందుకు ఆ మతాన్నే వ్యతిరేకిస్తుంది? మనం పుట్టినటువంటి మతంలో, మనం పెరిగినటువంటి మతంలో, మన పూర్వీకులు అనుసరించినటువంటి మతంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే దాన్ని సరి
చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని వదిలేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మన పూర్వీకుల ఫోటో మన ఇంట్లో ఉందనుకోండి, దానికి చెదలబట్టింది లేదా ఫోటో సరిగా కనిపించట్లేదు అనుకోండి, దాన్ని మార్ఫింగ్ చేయించే ప్రయత్నం చేస్తాం. లేదా తీసుకెళ్లి దాన్ని ఏదో స్టూడియోలో ఇచ్చి దీన్ని కాస్త మంచిగా చేయరా బాబు, చెదలబట్టింది మా తాతగారి ఫోటో అని చెప్పి చెప్తాం తప్ప మా తాతగారి ఫోటో చెదలబట్టింది కదా అని చెప్పి పూర్తిగా పారాయి. ఎందుకు అంటే ఆయన మన తాత, మన ముత్తాత. మనకి ఈ రోజు మనం ఉన్నాము అంటే భూమి మీద కారణం మన పూర్వీకులు. చెదలబట్టిన ఫోటోని ఎలా అయితే పారాయము, మన మతంలో ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే లేదా చిన్న చిన్న అసమానతలు ఉంటే ఇంకేదైనా కారణం ఉంటే దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఆ మతాన్ని పూర్తిగా వదిలేయకూడదు. అలా వదిలేస్తే మన పూర్వీకులను వదిలేసినట్టే అని చెప్పడమే నా ఉద్దేశం. మరి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం చాలా ఇంట్రెస్టింగ్ గా మారాయి. శత్రు దేశానికి సంబంధించినటువంటి డిఫెన్స్ మినిస్టర్ మేము హిందువులమే, మా పూర్వీకులు హిందువులే, మా మూలాలు భారత్లోనే ఉన్నాయని చెప్పడం చాలా అద్భుతమైనటువంటి అంశం. ఈ దేశంలో ఉన్నటువంటి దేశద్రోహులకి డైజెస్ట్ అవ్వదు అని చెప్పి నేను అందుకే అంటాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాస్తారని ఆశిస్తూ ఈ వీడియో చివరి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.